స్ప్లిట్ చేసుకుందాం. నాకు పేటిఎం బ్యాంక్లో పంపి. ఇంకా కేవైసీ చేసుకోలేదే నేను. పాప పి సుశీల, పేటిఎం బ్యాంక్లో పైసలు పంపిణీకి కేవైసీ అవసరం లేదు, అర్థమవుతుందా? నువ్వు పంపు. బాయ్. సరే. అమ్మా పైసలు దొబ్బేద్దామనే. ఏం చేసినావా సెట్టింగ్? కిరాకుంది. థ్యాంక్ యూ. రచ్చ రచ్చ ఈ రోజంతా. ఖాళీ ఖర్చులకు ఇచ్చుకుందాం, ఏమంటావు? స్టార్ట్. 1 సెకండ్. ఏంది? దావత్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్తావా? కాదు, అది ఆల్రెడీ స్క్రీన్ పైన ఇస్తారా, అర్థమవుతుందా? నువ్వు ఆగంలో దాగి ఆమ్లెట్ లేయకు రే, నువ్వు పరిశాన్లో దాగి పునుగులేయకు పాప, నువ్వు బీడి దాగి బజ్జో కానీ బ్రేకప్ స్టోరీ మాత్రం చెప్పాక్. ఇక నువ్వు సలోలీ సరేనా? నువ్వు గిట అవుట్ అయినా అనుకో, అపార్ట్మెంట్ మొత్తం వస్తుంది నేను లేపనీకి. ఓకే గైస్, అర్థమైందా? లెట్స్ స్టార్ట్. కమ్ ఆన్. Cheers! అమ్మా ఏంది, ఏం కనిపిస్తలేదు. ఇదేంది ఇంతుంది? వామ్మో, దీన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. వీడేంది పునిగిలేయకరా అంటే దోశలు వేస్తుండు. హీ లెఫ్ట్ మీ యు నో. ఎందుకో తెలుసా? రోజు పానీపూరి తింటున్నా అని వదిలేశాడు. పానీపూరి తింటే తినమనాలి కానీ ఇలా వదిలేస్తారా చెప్పు? నువ్వు కథ చెప్పంటే ఇంకెవరికి చెప్తున్నావు కూడా సోయ లేకుండా చెప్తున్నావా అనే. అమ్మ తాగితే ఇట్లా తయారైతావేంది? ఆమ్లెట్ లేకరా అంటే హాఫ్ బాయిల్డ్ వేసి వచ్చిండు. ఛీ, అయినా ఈ పని వాళ్ళకి పనికి రాకుండా ఇంకేం పని ఉంటుందో ఏమో. హే, మళ్ళీ నువ్వు వచ్చినవేంది? అంటే లాస్ట్ మూమెంట్లో ఒక ఆర్టిస్ట్ హ్యాండ్ ఇచ్చింది, అందుకే. ఓకే, అయినా నువ్వు పని మంచిగా అయ్యింటే నీకు పంచాలిటీ లేకుండా పోతుంది. జీతం ఇచ్చేటప్పుడు మీరు మెయింటైన్ చేస్తున్నారా పంచాలిటీ? ఈ నెలనైనా జీతం పెంచండి అమ్మా. నువ్వు వారానికి వచ్చేదే 2 రోజులు, దానికి జీతం పెంచాలా? గట్లంటవేందమ్మా? మళ్ళా నువ్వు ఒక్కదానివే ఉంటావని చెప్పినావు. 2 రోజులకు ఒకసారి నీ దోస్తులందరూ వస్తారు. వాళ్ళ బట్టలు నేనే ఉతకాలి, నీ బట్టలు నేనే ఉతకాలి. వాళ్ళేమో నూకేనే ఉంటారా, తాగి తందనాలు ఆడతారు. మళ్ళీ ఇల్లు మొత్తం ఆగమాగం చేసి పెడతారు. తర్వాత గది ఊడ్చుకొని చావాల్సింది నేనే. ఫ్లో బాగుందిగా, ఎందుకు ఆపినావు? అంటే లిప్సింగ్ పోతుందని భయమేసి. ఓ, ఇది కూడా కమెంట్ చదువుతుందా ఇప్పుడు?